నమస్కారం అండి. ఈసారి మీకు తెలుసా ఒక మిరాకిల్ ఏంటి తెలుసా? భీష్మాష్టమి మరి మన రిపబ్లిక్ డే ఒకే రోజు పడ్డది. అది నిన్నే అనమాట. ఓకేనా? ఈ రోజు రేపు కాదు, నిన్న 26th నిన్నే కదా. అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటమ్మా? నాకు తెలియదు, కొంచెం చెప్తావా? నాకు తెలుసు కానీ నీకెంతవరకు తెలుసు, కొంచెం చెప్పమ్మా. రిపబ్లిక్ డే అంటే మనకి ఆ రోజు ఇండియా అంతా రైట్స్ వచ్చిన రోజు అన్నమాట. ఓకే, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన తెలుగులో కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు. కాన్స్టిట్యూషన్ అంటే నీకు తెలుసా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. చేతి రాతలో రాసిన పెద్ద కాన్స్టిట్యూషన్ అన్నమాట మన ఇండియాదే అన్నమాట. మళ్ళీ వరల్డ్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అవుతుంది మన ఇండియాది. ఓకే, ఆ కాన్స్టిట్యూషన్ వర్కౌట్ అయిన రోజు, రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ కూడా. అలాగే భీష్మాష్టమి అని అంటే భీష్ముడు తన ప్రాణం తనకు నచ్చినట్టుగా విడిచిపెడతారని నీకు ముందు వీడియోలో చెప్పాను కదా. అదే అతని పంచ ప్రాణాల్లో ఒక్కొక్క ప్రాణం సప్తమి నుంచి మొదలు పెడితే అష్టమి రోజు ఒక ప్రాణం విడిచిపెడతారనమాట. ఓకే, అప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే మీరు కొంచెం చిన్నపిల్లలు ఇంట్లో తదినాలు గట్ట చేస్తారు, నీకు తెలుసు కదా. తదినాళ్ళు అవన్నీ చేయరా ఇంట్లో. అలాగా ఆ రోజు మనం భీష్ముడు తదిను ప్రతి ఒక్క సర్వేతాం కుర్యత్. ఏంటమ్మా? సర్వేతాం కుర్యత్. సర్వేషాం కుర్యత్. సర్వేతాం కదా, సర్వేషం కుర్యత్ అంటే ప్రతి ఒక్కరు జాతి మత కుల తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ ఒక్క భీష్ముడు తద్దినం అనేది చెయ్యొచ్చు. నీళ్ళతోని నల్లటి నువ్వులతోని అర్పణం అనేది చెయ్యొచ్చు అనమాట. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకున్నాం. అదే రిపబ్లిక్ డేకి మరి మన ఇప్పుడు నీకు అర్థమైన భీష్మాష్టమి సర్వేష కుర్యత్ అంటే ప్రతి ఒక్కడు. అతను బ్రహ్మచారిగా చనిపోయారు కాబట్టి కృష్ణుడు తనకు ఒక వరం ఇచ్చారనమాట. ఒక ధర్మం గురించి పోరాడిన వ్యక్తి కాబట్టి దాని తర్వాత ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుళ్ళు, ఎంతమంది పుట్టినా కూడా సర్వేషం కుర్యత్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అతనికి తర్పణం ఇచ్చే హక్కు, అదృష్టం అనేది ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి నువ్వు నేను అందరూ. అలాంటి రోజు నిన్ననే పడ్డాయి. ఇంతవరకు నాకు కూడా తెలియదమ్మా, ఎంత ఏజ్ అయింది కానీ అలా చూస్తూ ఉంటే నాకు కూడా తెలిసింది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క నీళ్ళని అర్పణ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తాం. తప్పులు మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటాం.